హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయగలరు. దీని ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతుంది. ఈ వీడియోలో అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ని అయితే అన్బాక్సింగ్ చేసి చూద్దాం. మీరు అమెజాన్ వెబ్సైట్లో కానీ యాప్లో కానీ ఆన్లైన్ షాపింగ్ చేస్తారా? అంతేకాకుండా అమెజాన్ పేని మీరు యూజ్ చేస్తారా? అయితే ఈ కార్డుకు మీరు ఎలిజిబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫైనల్గా ఈ ఎన్వలప్ని అయితే విప్పి చూద్దాం. దీనిలో కార్డు తప్ప ఏమీ ఉండదని నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఒకవేళ సీల్ కానీ ఎన్వలప్ కానీ చినిగి ఉంటే దీన్ని యాక్సెప్ట్ చేయకండి అని. ఈ ఎన్వలప్ని అయితే కట్ చేస్తున్నాను. కార్డు అయితే కట్ కాదు కదా. మొత్తానికి ఎన్వలప్ని అయితే కట్ చేసేసాం. ఈ కత్తర్ని అయితే పక్కకు పెట్టేద్దాం. పక్కకు పెట్టేసిన తర్వాత ఎన్వలప్ని అయితే ఇప్పడానికి ట్రై చేద్దాం. ఇందులో కార్డు ఉందో లేదో చూద్దాం. కార్డు అయితే ఉంది. కార్డు అయితే కవర్కి అయితే అటాచ్ చేసి ఉంది గమ్ తోటి. కార్డ్ నెంబర్ అయితే మీకు చూపించడం జరగదు, ఎందుకంటే కాన్ఫిడెన్షియల్ కాబట్టి. కార్డ్ని అయితే ఇప్పేసాను ఫైనల్గా. ఇక్కడైతే వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ క్యూఆర్ కోడ్ ఏంటిదంటే వీళ్ళ వాట్సాప్ అఫీషియల్ అకౌంట్ అన్నమాట. వీళ్ళకి సంబంధించినటువంటి ఐసిఐసిఐ ఐమొబైల్ యాప్లో ఎలా లాగిన్ కావాలి, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇదివరకే మీరు ఐసిఐసిఐ బ్యాంక్ ఖాతా కలిగి ఉన్నట్లయితే ఈ కార్డ్ డీటెయిల్స్ అయితే మీరు లాగిన్ అయిన వెంటనే షో చేస్తాయి. ఒకవేళ మీరు ఎగ్జిస్టింగ్ కస్టమర్ కాకపోతే మీరు ఐమొబైల్ యాప్లో రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. కార్డ్ అయితే మీకు డెలివరీ అయిన తర్వాత వితిన్ 30 days లోపల కార్డ్ని అయితే యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ యాక్టివేట్ చేసుకోకపోతే మీ యొక్క కార్డ్ అయితే క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది ఒక పర్సనలైజ్డ్ కార్డ్ అన్నమాట. మీ పేరుతో సహా వీళ్ళు ప్రింట్ చేసి పంపేయడం జరుగుతుంది. ఇది వీసా కార్డు. ఒకసారి బ్యాక్ సైడ్ అయితే తిప్పి చూద్దాం. బ్యాక్ సైడ్ అయితే ICICbank.com అని ఉంది. అయితే ఇదైతే ఇప్పుడు చేంజ్ అయిందన్నమాట. ICICbank.in అని వెబ్సైట్ అయితే చేంజ్ అయిందన్నమాట యాజ్ పర్ RBI గైడ్లైన్స్. ఇంకొక క్యూఆర్ అయితే కార్డ్ పైన మీరు చూడవచ్చు. ఈ క్యూఆర్ అయితే ఐమొబైల్ యాప్ లింక్ కోసం వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం.